లక్ష్మి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఎం రమ్యతేజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మా పాఠ్య పుస్తకంలోని నరిమెల్ల సత్యనారాయణ గారు రచించిన మా కొద్ది తెల్ల దొరతనం గేయం పాడుకుంటున్నాం. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు అర్హించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పండుతున్నా గాని పట్టేడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టిపోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు ముఠా ముల్లేలు దోచినాడు, ఆరి మెల్లోని పుస్తలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటుకి దరి చేశాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వేసి వీపు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 144 నోటికి తగిలించి మాట్లాడవద్దంటాడు, మాము పాట పాడవద్దాడు, తనను దాటి వెళ్ళవద్దాడు. అయ్యో చెట్టు తెచ్చు కామము చెడిపోమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాతగారు సంపాదించి పెట్టినట్లు దాడి చేశాడి దేశమున్న, పోరాటమాడుతాడు పైన, మొహమాట పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెప్పితే వినాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. ధన్యవాదాలు.